కొత్త డబ్బాని కొనడానికి వెళ్లి ఉన్న డబ్బాని మర్చిపోవడం అంటే ఇదే. అప్పుడప్పుడు మా వారు చేసే పనులుంటాయి, ఎంత కోపం వస్తుందంటే అక్కడే పడేసి 4 పీకాలనిపిస్తుంది. అంతగా ఆయన ఏం చేశాడో చెప్తాను. ఎక్కడ లేని ఈ క్రిస్మస్ హడావుడంతా ఈ కేరళలోనే ఉన్నట్టుంది. బయట అయితే చలి చంపేస్తుంది, అయినా సరే ఈ టైంలో క్రిస్మస్ గిఫ్ట్ తీసుకుందామని వచ్చాము. ఎవరికి అనుకుంటున్నారా? మా బుడ్డిగాడికను మా వారికి. వాడికేమో స్కూల్లోకి, ఈయన గారికేమో ఆఫీస్ కి. ఇక్కడ ఒక ట్రెడిషన్ ఉంది, క్రిస్మస్ కి ముందు రోజు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అమ్మో, ఈ ఒక్కొక్క క్రిస్మస్ ట్రీ కాస్ట్ 8,000 10,000 అలా ఉంది. మా వాడిని రేపు స్కూల్ కి రెడ్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని రమ్మన్నారు. ఒకసారికే కదా వేసుకునేదని నేనేమి క్రిస్మస్ డ్రెస్ తీసుకోలేదు. ఇంతకీ మా వారు ఏం చేశారనుకుంటున్నారా? షాప్ కి వెళ్ళాక ఇంట్లో పర్సు మర్చిపోయి వచ్చాననే తత్వం బోధపడింది. కనీసం ఫోన్ కూడా తీసుకురాలేదు, అది కూడా మర్చిపోయారు. మమ్మల్ని ఇద్దరిని కూడా ఆ షాప్ లోనే పెట్టి రిటర్న్ ఇంటికెళ్లి తీసుకొచ్చారు. గిఫ్ట్ తీసుకుంటున్నామనే ఆనందంలో మా వారు అసలైనదే మర్చిపోయారు. అక్కడే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేపించేశాము. వాడి క్లాస్ లో వాడే అందరికంటే చిన్నోడు. రాయదుర్గం మండలంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన హారర్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.